ఏలూరులో దారుణం చోటు చేసుకుంది. చేపలతూము సెంటర్లో అపస్మారక స్థితిలో బాలిక పడి ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రముఖ ప్రైవేట్ స్కూల్ యూనిఫామ్ ధరించిన బాలికను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లైంగిక దాడి జరిగిందన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలిక స్థానిక స్కూల్లో చదువుకోవటం లేదని ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. అపస్మారక స్థితిలో బాధితురాలు పడి ఉన్న ప్రదేశం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏలూరులోని 12 పంపుల స్కూల్ వద్ద ఉన్న పక్క వీధిలో ఒక బాలిక అపస్మారక స్థితిలో పడిపోయింది. కరెక్ట్గా ఇదే ప్లేస్లో అమ్మాయి కింద పడిపోయి ఉంటాయని ఇక్కడ స్థానికులు గమనించారు. 2-3 యువకులు, గుర్తు తెలియని యువకులు ఉన్నారని చెప్తున్నారు. యువకులు మద్యం సేవించి ఉన్నారని కూడా చెప్తున్నారు. మీరు చూస్తే గ్లాస్ కానీ ఆ వాటర్ ప్యాకెట్లు ఇంకా అట్లాగే మద్యం సేవించారు అన్న గుర్తుకి ఇవన్నీ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ ప్రతిరోజు ఇక్కడ కొంత ఈ సందంతా చీకటిగా ఉండటం, సీసీ కెమెరాలు లేకపోవడం, స్ట్రీట్ లైట్ లేకపోవడంతో ఇక్కడ కొంతమంది ఆకతాయిలు చేరుతున్నారు. ప్రతిసారి ఇదే ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు. అసలు ఇక్కడ నేను అర్ధరాత్రి ఏం జరిగింది అనే దాని మీద ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. ఎందుకంటే పాప ఇక్కడ అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు స్కూల్ యూనిఫామ్లో ఉంది. స్కూల్ యూనిఫామ్లో ఉండటంతో ఆ పాప ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది అన్న దీంతో గుర్తు ఎవరో పాప ఎక్కడి నుండి వచ్చింది ఏంటో తెలియదు. ఇక్కడ మద్యం తాగే వాళ్ళతో ఉండటంతో కంగారు పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. అసలు ఏం జరిగింది, ఆయన ఏం చూశాడు అనేది కూడా మాట్లాడదాం. ఏమంటే ఏంటి అసలు పోలీసులకి సమాచారం ఇచ్చింది ఎవరు, మీరు ఏం చూశారు ఇక్కడ? నేనే 100 ఫోన్ చేశాను సార్. వాళ్ళిద్దరు అలా నడుచుకొని ఇటు వచ్చారు, బాగానే కూర్చున్నారు. ఫస్ట్ తర్వాత ఇంకో 3 వచ్చారంటండి. మొత్తం 5 వచ్చారంట. 5లో ఒక కుర్రాడు అటు ఇటు ఆటో కోసం తిరిగాడు. ఈ పిల్ల ఇక్కడ పడిపోయి ఉందంట. ఏంటని చెప్పి ఇలా గబుక్కున వచ్చి చూసినప్పటికీ ఆ పిల్ల ఫ్యాంట్ చింపిస్తుంది. పిల్లల్ని కింద పడుకోబెట్టిన పిల్లలు పైకి లేపారు. అక్కడేమో ఆయన ఆటో గురించి ఎత్తికాడు. ఇక్కడ జనాలు ఆడవాళ్ళు అందరూ తిట్టినప్పటికీ ఆ 4 కుర్రాళ్ళు అక్కడ ఒకళ్ళు లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఈ ఆడవాళ్ళందరూ వచ్చి తిట్టి ఏంటని అడిగారు. ఈలోపు నేను 100కి ఫోన్ చేశాను. వాళ్ళు మీకు దగ్గరలో ఒక 5 నిమిషాలు పోలీసులు వస్తారని అన్నారు. వెంటనే స్పాట్కి పోలీసులు వచ్చారు, 2 కానిస్టేబుల్ వచ్చారు. తర్వాత ఒక 10 నిమిషాలు సీఏ గారు వచ్చారు. మొత్తం ఎంక్వైరీ చేసి సీఏ గారి దగ్గరుండి ఆయన జీబులో ఎక్కించుకొని స్టేషన్ అదే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి ఎంక్వైరీ చేస్తామమ్మా, ఇక్కడ ఏంటంటే కనుక్కొని ఉదయం కల్లా వచ్చి మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు. పొద్దున్న కూడా ఉదయం వచ్చారు. మరి ఎంక్వైరీ ఏం చేశారు తెలియదు సార్. చేయడమే చేశారు ఎంక్వైరీ. అంటే ఆ పాప ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది అంటున్నారు, యూనిఫామ్ వేసుకుని. అట్లా అయ్యి ఉండొచ్చా? అట్లా వాళ్ళతోనే వచ్చింది ఆ పాప? ప్రైవేట్ స్కూల్ అయితే కాదు సార్, వాళ్ళతోనే ఈ గంజా బ్యాచ్ అన్న వాళ్ళతోనే నడుచుకొని వచ్చింది ఆ పిల్ల. ప్రైవేట్ స్కూల్ అయితే కాదు. ఆ పిల్ల మామూలుగా ఈ డ్రగ్స్ బ్యాచ్ వీళ్ళతో తిరిగే దెబ్బలు మొత్తం ఉన్నాయి ముఖం మీద. స్కూల్ పిల్ల అయితే కాదు. వీళ్ళు డ్రగ్స్ బ్యాచ్. ఆ పిల్లకి ఈ సిగరెట్లో ట్యాబ్లెట్ టైప్ పొడులు పెట్టుకొని ఆ టైపు సందులో వాడుతున్నారండి. ఆ టైపు పిల్లలు వీళ్ళందరూ. ఆ పిల్ల కూడా వాళ్ళకి సంబంధించిన పిల్లే, స్కూల్ పిల్ల అయితే కాదు. ఎందుకంటే ఎవరిళ్ళలో పనిచేసిన డ్రెస్ ఉంటుంది కదండి, కాలేజీ పిల్లల వాళ్ళవి పాత డ్రెస్సులు ఉంటాయి కదా, అవి ఎత్తే వేసుకున్న పిల్లే తప్ప స్కూల్ పిల్ల అయితే కాదు. ఆ పిల్ల కాలేజీ పిల్ల కూడా కాదు. ఏంటండి ఈ సందులో ఇప్పుడు ఇంత బహిరంగంగా ఇది ఈ పెద్ద సందు, ఇది అందరూ తిరుగుతూ ఉంటారు, అయినా కూడా ఇక్కడ కూర్చుని ఆకతాయిలు గుర్తులేదు మీరు అన్నట్టుగా గంజాయనో లేకపోతే మద్యమనో ఎట్లా ఇదవుతున్నారు అసలు ఇక్కడ? అంటే ఎవరు అడ్డుకోవట్లేదా లేకపోతే ఏంటి? అడ్డుకోవడం అంటే ఈదుల్లో ఆడవాళ్ళు గబుక్కున తిరగబడి అడుగుతున్నారు అనుకోండి, వాళ్ళ ఇళ్ళ మీద చేసాలు పాలు కొట్టేసరడం, లేకపోతే మీరు ఎవరో మీ ఇంటికాడని చేస్తున్నాం మేము అని చెప్పి వాళ్ళ మీద తిరగబడడం వల్ల ఈ ఆడపిల్లల తల్లులు కూడా ఎవరేం మాట్లాడలేక వాళ్ళు మళ్ళీ చెప్పిన కానీ వాళ్ళ మీద తిరగబడతారని భయంతో ఒకవేళ పోలీసులు వచ్చినా వాళ్ళు సైరన్ వేసుకొని వస్తున్నారు. ఆ టైంకి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. డ్రోన్ కెమెరాలు 10 నుంచి 12 బాగానే తిరుగుతున్నాయి. వీళ్ళు ఏంటంటే 12 దాటాక 1 గంట ఆ టైంలో తిరిగి బళ్ళు దబ్బేయడం, ఈ కుక్కల నాటిని కొట్టడం. ఈ రోడ్లో 4 కుక్కలు చంపేశారు సార్. అలాగ రోడ్లో విచ్చలవిడి చేస్తున్నారు. ఈ ఆడవాళ్ళు ఏంటంటే మనం చెప్తే మన ఇళ్ళ మీద తిరగబడతారు. స్ట్రీట్ లైట్లు కూడా లేవా? స్ట్రీట్ లైట్ కూడా లేదు సార్. ఈ లైట్ కూడా మ్యాక్సిమం అంతకుముందు వెలిగేది. వీళ్ళకి ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఇలా ఆపేశారేమో కాదు, కానీ ఈ సందు మాత్రం కట్టికి చీట అయిపోవడం వల్ల వాళ్ళు ఇష్టమైనట్టు ఉంది సార్. ఏంటి గొడవ ఏంటి అక్కడ, ఏంటి ఎవరు పడిపోయారు, ఏంట్రా ఏం చేస్తున్నారని అడిగింది. అడిగితే మా కుర్రోడండి పడిపోయాడండి, కొంచెం ఎక్కువైపోయిందండి, తీసుకెళ్ళిపోతున్నామండి, వాళ్ళు లేవట్లేదండి అని అన్నారు. నాకు బాబు తీసుకెళ్ళిపోండి, ఏ మంచినీళ్ళు అందపోయాడుకో చచ్చిపోతాడు అనవసరంగా, తాగేసి ఉన్నాడు కదా, మీరు తీసుకెళ్ళిపోండి అక్కడి నుంచి అంటే, అదేనా మా ఆటో పిలుస్తున్నామని చెప్పేసి ఒక ఆటో వచ్చి అక్కడ ఆగిందండి. ఒక అబ్బాయి వెళ్ళాడు, ఒక అబ్బాయి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడి నుంచి ఆ అమ్మాయిని ఇక్కడ కింద అమ్మాయిని మేము చూడలేదండి. చేతులు కాళ్ళు పట్టుకొని కింద దిగేటప్పటికి తలకి గట్టిగా తగిలేటప్పటికి అమ్మో గట్టిగా పట్టుకోండి తగిలిందంటే ప్రాణం పోయిద్దని మేము అన్నామండి. ఈలోగా మళ్ళీ అమ్మాయిని పైకి లేపేటప్పటికి ఆ జుట్టు చూసి మేము ఆడపిల్ల అనుకొని మేము అడిగామండి. అప్పటికి
మంచినీళ్ళు ఏమన్నా అని ఇతను అడుగుతుంటే మా అమ్మాయి మంచినీళ్ళు తీసుకొచ్చింది. ఇటు నుంచి ఓ పాప ఆ ఇంట్లో అద్దుకున్న పాప వాటర్ బాటిల్ తీసి గబగబా ఇద్దరు రెండు వైపులు వచ్చారు. ఆ అబ్బాయి వీళ్ళ మా ఇంటి వరకు వచ్చి వాటర్ బాటిల్ తీసుకునే లోపల నేను కేకలేసాను పైనుంచి. ఇప్పుడు దాకా అబ్బాయి అన్నావు, ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీరు ఈ సందులో ఏం చేస్తున్నారు, మరి అమ్మాయిని చెప్పొచ్చు కదా నువ్వు, అబ్బాయిని అంటవి ఏంటని చెప్పేసి నేను అందరికి అమ్మాయి కొంచెం పిట్స్ వచ్చిన మనిషి అండి, మా తాలూకి అండి, మా అమ్మాయినండి, అదే మేము హాస్పిటల్ తీసుకెళ్ళిపోతున్నామండి అని అన్నారు. అనేది ఇక డౌట్ వచ్చి ఇదేంటి ఎలాగ అంటున్నారని చెప్పేసి ఇంక ఇలాగ ఈ కేకలెత్తడికి ఇక్కడ కొంతమంది నడిచేవాళ్ళు వస్తాం. ఇక బాబేమో పోలీసు వాళ్ళకి ఫోన్ చేయడం అట్లా అంతా జరిగిందమ్మా. ఈ సందులో ఏంటంటే 5:30, 6 లోపల ఏం చేస్తారంటే మేము తిరిగే టైంలో ఏదో కుర్రోళ్ళు వస్తున్నారు అని అనుకుంటాం, కానీ ఇక్కడికి వచ్చి సిట్టింగ్లు వేస్తున్నారని ఎవరికి తెలియదు కదండి. ఎక్కువ మ్యాక్సిమం ఇక్కడేనండి. వీళ్ళు కూడా కేకలేసి తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. వీళ్ళు కూడా ఇంకా భయపడిపోయి తలుపులు తీయడం కానీ ఇటు ముగ్గేసేవాళ్ళు ఆ ముగ్గు వేయడం కూడా మానేశారు. బాగా మందు సీసాలు, ఎక్కువ ప్యాకెట్లు, ఈ గంజాయి ప్యాకెట్లు, ఇక్కడ డబ్బులు, ఇక్కడ ఏంటంటే ఇక్కడ అమ్మడం, ఇక్కడేమో పలానా ప్లేస్లో డబ్బులు పెట్టడం, వేరే వాళ్ళు వచ్చి చూసుకోవడం, తీసుకోవడం, ఆ ప్యాకెట్లు పెట్టడం వాస్తవంగా మేము చూసాం సార్, చెప్తున్నాను కదా, పైనుంచి మేము చూస్తూ ఉంటాము. ఒక దగ్గర ప్యాకెట్లు పెట్టడం, ఒక దగ్గర డబ్బులు పెట్టడం, కలెక్షన్ చేసుకునే చాలా వరకు జరుగుతుందండి. ఇదే మాట నేను పోలీసు ఆయన రాత్రి ఇలా జరిగినప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు అందరూ వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు, ఒక అమ్మాయిని సందులో తీసుకొచ్చినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదంటే నేను చెప్పాను, సార్ మేము ఏదైనా చెప్పామనుకోండి బీరు బాటిల్లో వెనకైపు ఉన్న సందుల్లో మా మీదకి ఇసిరేస్తున్నారండి, దొడ్డేపండి ఇవన్నీ మాకు ఇసురుతున్నారు, అందరూ ఆడపిల్ల వాళ్ళమండి, ఎవరన్నా తెల్లారితే మేము ఇక్కడ ఉంటాం, వాళ్ళు వెళ్ళిపోతారు, మేము ఇక్కడే ఉండవాళ్ళమండి, అతను ఇప్పుడు జరిగింది కాబట్టి సంతకాడ జరిగింది కాబట్టి నలుగురు రాగలిగారండి, అర్ధరాత్రి అయితే ఎవరు వస్తారు సార్ చెప్పండి సార్, మీరు అర్ధరాత్రి ఇక్కడ జరుగుద్దండి ఏం చేస్తామన్నాను. ఇదే విధంగా స్కూల్లో కూడా బాగా జరుగుతున్నాయండి. ఎవరని తెలియదండి, వాళ్ళంతా బ్యాచ్ అంతా కన్నాల బ్యాచ్ అండి, మనకి తెలియదండి. వాళ్ళు వచ్చి ఇంకేం వాళ్ళ కాపన కుక్కలు అడ్డుపడుతున్నారని కుక్కలను చంపేస్తున్నారు అంతేనండి. ఏం చేస్తాం, మమ్మల్ని కొట్టేస్తారు, మాకు భయవేసి మేము మాట్లాడలే, ఎవరని మాకు తెలియదు, వాళ్ళు ఎవరు ఆ కుర్రలంతా ఎక్కడ కూడా తెలియదండి నాకు. అన్నీనండి అన్నీ ఇప్పుడండి 10 సంవత్సరాలు జరుగుతుంది, కానీ అప్పుడు బ్యాచ్ వేరు, ఇప్పుడు బ్యాచ్ వేరండి, కొత్త బ్యాచ్లు వస్తున్నారు. పాప కొంతకాలం ఈ సందులో సాయి ఉండేది, ఆ అమ్మాయి వాళ్ళ అయ్యాను కాదండి, వీళ్ళు నా కొడుకు ఎప్పుడు వస్తున్నారు, వీళ్ళు ఎప్పుడు వస్తున్నారు. లైట్లు పెట్టించమని అడగచ్చు కదా, లైట్లు పగలగొట్టేస్తున్నారండి, పగలగొట్టేస్తుంటే వాళ్ళే చేస్తారమ్మా, పగలేస్తున్నారు అస్సలే వాళ్ళు సీసీ కెమెరాలు పెడితే ఆగరా ఇల్లు? ఎందుకు ఆగరండి, సీసీ కెమెరాలు అయితే ఎవరి ముఖం ఏంటనేది తెలుస్తుంది కాబట్టి క్లియర్గా సీసీ కెమెరాలు పెట్టమని కోరుకుంటున్నాము. తర్వాత పోలీసు వాళ్ళకే కానీ మీడియా వాళ్ళకే కానీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము ఆడపిల్ల తల్లిగాలమండి, మాకు చాలా భయంకరంగా భయం వేస్తుంది. పాప కాలేజీ నుంచి వచ్చేటప్పుడు మాత్రం మెట్ల మీద కూర్చోవలసి జరుగుతుంది. పాప వచ్చేటప్పుడు కూడా పిల్లలు మాత్రం అసలు పక్కకి సైడ్ అవ్వట్లేదండి. గంజాయి తాగడము, తర్వాత ఇదండి మందు సొల్యూషన్ పీల్చడము, మత్తు పదార్థాలండి, మందు బీరు మొత్తం అన్నీనండి, అన్ని సిచ్యువేషన్లు జరుగుతున్నాయి. నిన్న అమ్మాయి విషయం మాత్రం చాలా ఆశ్చర్యం కలిగిందండి, మేము మా కళ్ళతో మేము చూసాము. అలాంటి ఘోరానికి మాత్రం మీరు తగిన శిక్ష మాత్రం విధించండి. అదండి జరిగిన సిచ్యువేషన్. నిజంగా మత్తు పదార్థాలు సేవించే వారితో వచ్చిందని ఇక్కడ చూసిన వాళ్ళు చెప్తున్నారు. అదే విషయం నిజమైతే ఆ బాలికను వెంటనే రెస్క్యూ చేసి హోమ్కి తరలించాలి. ఆ బాలిక మీద అఘాయిత్యం ఏమన్నా జరిగిందా అనే దాని మీద కూడా విచారణ చేయాల్సి ఉంది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ప్రస్తుతం బాలిక చికిత్స అందిస్తున్నారు, పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాలిక సృహలోకి వస్తే మరిన్ని నిజాలు తెలిసే అవకాశం ఉంది. విజిబుల్ పోలీసింగ్ ఇంకా పెంచాలి, స్ట్రీట్ లైట్లు వేయాలి, స్ట్రీట్ లైట్లు లేకపోవడం, సీసీ కెమెరాలు లేకపోవడం, సీసీ కెమెరాలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చే ఆకతాయిలు మత్తు పదార్థాలు సేవించేవారు సీసీ కెమెరాలు పగలగొట్టేస్తున్నారు, స్ట్రీట్ లైట్లు పగలగొట్టేస్తున్నారు. కాబట్టి పోలీసులు కొంత భరోసా కనిపిస్తే తప్ప మా మాన ప్రాణానికి రక్షణ ఉండదు అంటూ కూడా ఇక్కడ మహిళలు ఏడుస్తూ చెప్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఎప్పటికైనా పోలీసులు స్పందిస్తారా, ఇక్కడ ఆకతాయిలను కంట్రోల్ చేసే పని తీసుకుంటారా లేదా అనేది మనతో వేచి చూడాలి. కెమెరామెన్ భాగీరథ్ సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.